హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో పాలు విరిగిపోయినప్పుడు సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే స్వీట్ ఒకటి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి, క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుందండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను విరిగిపోయిన పాలతో అయితే చూపిస్తున్నానండి. సడన్గా మా ఇంట్లో పాలైతే విరిగిపోయాయి. విరిగిపోయినప్పుడల్లా ఏదో ఒక స్వీట్ అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఎప్పుడు పాలు విరిగినా కూడా మా ఇంట్లో సింపుల్ అండ్ ఈజీగా ఇలా కలాకండ్ కోవా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాం. ఈరోజు ఇంకొంచెం టేస్టీ అండ్ హెల్తీగా అయితే చూపించాను, చూసేయండి. పాలు విరిగినప్పుడు మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ వీలైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఓపిక్గా చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ పాలను అయితే ఇక్కడ చక్కగా బాయిల్ అయిపోనివ్వాలండి. పాలు ఇక్కడ విరిగిపోయాయి కాబట్టి పాల విరిగి అనేది పూసలుగా అయితే సపరేట్ అయిపోవాలన్నమాట. అప్పుడే మనకి ఇక్కడ కలాకండ్ కోవా అనేది సూపర్ అండ్ టేస్టీగా ప్రిపేర్ అవుతుందండి. ఈ కోవాని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకు ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. ఎందుకంటే పాల విరిగి అనేది చక్కగా దగ్గరకు అయిపోయేంత వరకు ఇక్కడైతే మనమైతే బాయిల్ చేసేసుకోవాలండి పాలని. సో టైం అయితే పడుతుంది కాబట్టి కొంచెం ఓపిక్గా కుక్ చేసుకుంటే స్వీట్ అనేది చాలా టేస్టీగా కుదురుతుందండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి. పాల క్వాంటిటీ అనేది ఇక్కడ తగ్గిపోయింది కదా, పాల విరుగు క్వాంటిటీ అనేది తగ్గిపోయి ఈ విధంగా అయితే దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. మీరు విరిగిపోయిన పాలతో కాకుండా ఫ్రెష్ పాలతో కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇంకొక వీడియోలో వీలైతే నేనైతే పోస్ట్ చేస్తానండి. ఇక్కడ మనకి పాలు అనేది చక్కగా దగ్గర పడిపోయినాయి కదా. ఇక విరిగిన పాలు చక్కగా దగ్గర పడిన తర్వాత మనం ఇక్కడ బెల్లం అయితే యాడ్ చేసేసుకోవాలి. బెల్లం వద్దనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో దొరికే బెల్లం పౌడర్ అయితే వాడుతున్నాను. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి. బెల్లం కూడా సన్నగా తరిగి అయితే వేసేసుకొని ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత కూడా చక్కగా కలుపుకుంటూ ఇక్కడైతే కోవాని అయితే దగ్గర పడినివ్వాలండి. ఎక్కడ కూడా మంట నైఫ్ ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి కోవా దగ్గర పడుతుంది అన్న టైంలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కాసేపటికి అంటే ఒక 1 మినిట్కి అలా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకి కోవా అయితే సపరేట్ అవుతుంది, ఒకసారి గమనించండి. ఇలా చక్కగా ప్యాన్ కనుక్కోకుండా సపరేట్ అవుతున్న టైంలో మనమైతే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ చల్లారిపోతుంది. వేడివేడిగా కూడా తినొచ్చు, కాకపోతే స్వీట్ కాబట్టి చల్లారిపోయిన తర్వాత తింటేనే బాగుంటుంది కదా. గార్నిష్ కోసం నేనైతే పిస్తా పప్పులు సన్నగా తరిగి అయితే వేసుకున్నానండి. సూపర్ అండ్ టేస్టీగా ఉంది. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇదైతే. నేను చేసిన కలాకండ్ కోవా మీకు నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ ఇచ్చి అలానే పక్కనే ఉన్న హైప్ అయితే క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.